ఇక తెలంగాణలో మొత్తం ఓవరాల్గా అన్ని రాష్ట్రాలలోనైతే నిన్న మొన్నటి నుంచి అయితే ఐబొమ్మ ఇక సినిమా థియేటర్లో సినిమా ఆడుతుంటే ఇంకో 10 రోజులు కాగానే ఐబొమ్మలో కొత్త సినిమా వస్తుందని చెప్పి సినిమా థియేటర్లో ఓడే బంద్ చేసారు ప్రజలు. మొత్తం మీద అయితే సెల్ ఫోన్లు ఇళ్ళల్లో అదేంది మన ఫోన్లలోనే డైరెక్ట్ ఐబొమ్మ ఓపెన్ చేసుకొని కొత్త సినిమాలు చూస్తుర్రు. ఇక మొత్తం మీదనైతే ఐబొమ్మ నడిపించేటోళ్ళు అయితే పట్టుకున్నారు ఎవరిని, రవిని. అసలు రవి నడిపిస్తుండా, మరి ఎన్నుకున్న వాళ్ళు ఎవరైనా పంపిస్తుర్రా? రవి లోపల ఉన్నాడు, ఐబొమ్మని అయితే బ్యాన్ చేసిర్రు, తెలంగాణ రాష్ట్రంలో రాకుండానైతే వేసిర్రు. మరి అయినా కానీ ఇంకో వెబ్సైట్ నుంచి అయితే మళ్ళీ బయటకు వచ్చింది ఐబొమ్మ. ఏందో మరి అయితే అంటే దాన్ని ఎన్నుకుంది ఎవరు నడిపిస్తుండు, ఎవరు చూస్తుర్రు? అసలు పట్టుకుర్రా వీళ్ళు, ఉత్తుతోనే పట్టుకుర్రా పోలీసులు అయితే. మొత్తం మీదనైతే ఐబొమ్మను అయితే తెలంగాణలో అయితే సంచలనం సృష్టించింది. అంటే సంచలనం ఏం లేదు, నార్మల్గా చెప్పాలంటే సినిమా థియేటర్కి పోయి డబ్బులు లేకుండా అంటే ఎక్కువ డబ్బులు పెట్టుకొని చూడని వాళ్ళకైతే ఐబొమ్మనే బెటర్ ఆప్షన్. కానీ ఇక ఇండస్ట్రీలు వాళ్ళు ఇక హీరోలు వాళ్ళకి ఇక సినిమా థియేటర్లో ఒక ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఇక రవిని అయితే అరెస్ట్ చేయించారు. ఎస్బీఐ పోర్టల్లో ఐబొమ్మ సినిమాలు విచారణకు హాజరైన టెక్నికల్ టీం. మొత్తం ఏదైతే ఎస్బీఐ పోర్టల్లో కూడానైతే ఐబొమ్మ సినిమాలను అయితే విడుదల చేస్తున్నారట. గిట్లా చూసిర్రా? ఐబొమ్మ రవి కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతుంది. రెండో రోజు విచారణలో భాగంగా ఎస్బీఐ టెక్నికల్ టీంను సైబర్ క్రైమ్ పోలీసులు పిలిచారు. ఎస్బీఐ టీం లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్ను ఐబొమ్మను లింక్ చేశారు. చూసిరా? మొత్తం మీదనైతే ఎస్బీఐ లింకులో కూడా ఐబొమ్మనైతే లింక్ చేసి పెట్టిరట. దీంతో ఐబొమ్మను సంబంధించిన బప్పం టీంలో లింకు కాపీ చేసి ఎస్బీఐ టీం లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్లో పేస్ట్ చేస్తూ సినిమాను చూస్తున్నారు. చూసిరా? ఐబొమ్మ తీసేసినా కానీ బప్పం టీంలోని లింకు కాపీ చేసి ఎస్బీఐ టీం లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్లో ఆ లింకు కాపీ చేసి ఇలా పేస్ట్ చేస్తే ఇందులో కూడా సినిమాలు చూస్తుర్రట. ఇట్లుంటుంది అసలు. అది అంటే కనిపెట్టింది ఎవరో కానీ రవి అయితే దొరికిండు మొత్తం మీద. దాన్ని ఎన్నుకున్నది కూడా రవేనా లేక ఇంకా వేరే వాళ్ళు అయితే తెలియదు. మొత్తం మీద అయితే ఐబొమ్మ నడిపించింది ఇన్ని రోజులు రవి అని చెప్పి రవిని అయితే లోపల అయితే వేసారు. కానీ అది అక్కడితోనే ఆగకుండా ఇంకో పోర్టల్లో కూడా బయటకు వస్తున్నాయి ఐబొమ్మ. మరి ఇంకా రానున్న రోజులలో మళ్ళీ ఇంకేం లెక్కలు బయటకు వస్తాయి ఈ పోర్టల్ కూడా బయట పెడితే. దీనికి సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ టెక్నికల్ టీం నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోర్టల్ నుండి ఐబొమ్మ లింకు తొలగించే అంశంపై టెక్నికల్ సపోర్టును పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇగో ఎస్బీఐ టెక్నికల్ టీం నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోర్టల్ నుంచి ఐబొమ్మ లింకును తొలగించడానికి వాళ్ళ సహకారం అయితే తీసుకుంటారట. ఇది ఇలాగ ఉంటే పైరసీ సినిమాల వెబ్సైట్ను ఎస్బీఐ పోర్టల్లోనే లింక్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. అసలు ఎవరు ఊహించని విధంగా ఏకంగా బ్యాంక్ వెబ్సైట్నే హ్యాక్ చేసి దానికి లింక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అట్లుంటుంది పనితనం. అంటే వాస్తవానికి చెప్పాలంటే దీనివల్ల ఇండస్ట్రీ వాళ్ళకైతే దెబ్బ పడుతుంది, కానీ సామాన్య ప్రజలకైతే బెనిఫిట్. ఐబొమ్మల చాలామంది సినిమా థియేటర్లకు వెళ్ళలేని ప్రజలు ఐబొమ్మలనే సినిమాలు చూస్తారు. ఇట్లా వాళ్ళకైతే బెటర్ జరుగుతుంది. కానీ ఇక ఇది ఐబొమ్మలు అయితే క్లోజ్ చేసే పని అయితే పట్టుకున్నారు ఇక పోలీసులు. ఇక రవి పోలీసుల అదుపులో ఉన్న సమయంలోనే ఇలా జరగడంతో రవి వెనుక ఎవరెవరు ఉన్నారు, ఐబొమ్మను ఎవరెవరు ఆపరేట్ చేస్తున్నారు అంటూ పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐబొమ్మ 1 అంటూ ఇతర పేర్లతోనూ కొత్త వెబ్సైట్లు దర్శనమిస్తున్నాయి. మొత్తం మీద ఐబొమ్మ ఒక్కటి పోతే రవి లోపల ఉండగానే ఒక్కొక్క వెబ్సైట్తో ఒక్కొక్క దాని ద్వారా బయటకు వస్తున్నాయట. పోలీసు వాళ్ళకే మతిపోతుందట. ఇంకెన్ని వెబ్సైట్ క్రియేట్ చేసిర్రని ఆయన. అసలు రవి వెనుక ఎవరు ఉన్నారని చెప్పి అయితే కంగు తింటున్నట్టయితే తెలుస్తుంది మొత్తం మీద. ఇక ఇంకా వాస్తవాన్ని చెప్పాలంటే రవి లోపల ఉన్నప్పుడే ఈ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మరి చూద్దాం మనం కూడా ఈ ఐబొమ్మలు మొత్తం క్లోజ్ చేస్తారా, మరి ఇంకా ఎన్ని వెబ్సైట్లు క్రియేట్ చేసి పెట్టుకున్నారో అయితే చూద్దాం మరి. ఇక